జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నుంచి జూన్ నెల 22 వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతున్నాయి. గోచార గ్రహ గమనాలు ఒక్కసారి మనం దృష్టి పెడతాము. అన్ని రాశుల్లోకి మొదటి రాశి అయిన మేషరాశిలో మేషరాశికి అధిపతి అయిన మంగళుని సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురుదేవుని సంచారం, బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది. మూడవ రాశి అయిన తృతీయ రాశి అయిన మిథున రాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధ, శుక్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ వారం మొత్తం మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహుదేవుడు మీనరాశిలో సంచారం. ఈ వారం యొక్క చంద్రుడు ఈ వారము కన్యా రాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. ఈ వారం యొక్క ఒక ముఖ్యాంశం ఏంటంటే మిథున రాశిలో ద్వాదశ రాశుల్లో కమ్యూనికేషన్స్ని సూచించే రాశి. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి కమ్యూనికేషన్స్ని సూచించే రాశి, రైటింగ్ స్కిల్స్ని సూచించే రాశి. మన హాబీస్, మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనం ఎలివేట్ చేసుకుంటామో చేసుకోలేమో. జనరల్గా ఇది తృతీయ స్థానం నుంచి చూస్తాము. మనకి కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానము మిథున రాశి కాబట్టి ఈ రాశిలో గ్రహత్రయం ఏర్పడింది. ఈ గ్రహత్రయం తృతీయ గ్రహం 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు. ప్రత్యేకించి బుధ భగవానుడు ఆ రాశ్యాధిపతి అవుతూ ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారము 2 విశేషాంశాలు మనకి గోచార గ్రహస్థితుల రీత్యా ఉన్నది. మొదటి విశేషాంశం ఏంటంటే 2 గ్రహాలు స్వస్థాన గతులై 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. మొదటిది కుజుడు మంగళ్ మేషరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. బుధ భగవానుడు మిథున రాశిలో సంచారము, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము. ఎప్పుడైనా ఏ గ్రహాలైనా ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కనుక ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న అది మనం శుభంగా పరిగణిస్తాము. అయితే ఇప్పుడు 3 గ్రహాలు వాటి స్వస్థానాల్లో ఉన్నాయి. స్వస్థానాల్లో ఈ 3 గ్రహాలు ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో ముందడుగు పురోభివృద్ధిని సూచిస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. మనం జనరల్గా మనం చూసుకుంటే అంటే ఇండివిజువల్గా కుండలీసుగా కాకుండా ఎవరి రాశిని బట్టి అని కాకుండా జనరల్గా తృతీయ స్థానంలో బుధుడు ఉంటే ఏ విషయాల్లో అంటే మిథున రాశిలో ప్రత్యేకించి బుధ భగవానుడు ఉండడము, అందులో మిథున రాశికి నవమాధిపతి అయిన శనీశ్వరుడు నవమ రాశి అయిన కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహ సంచారం బుధ భగవానుడు ఇక్కడికి రావడము, మిథున రాశిలో సంచారము ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే కనుక రాతకోతలకి సంబంధించిన పనులు అంటే రైటింగ్ వర్క్స్ అన్నీ ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. కవితలు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు అంటే బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా ముందుకు వేగవంతంగా చకచకా సాగుతాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ని వాళ్ళ వృత్తిగా మలుచుకోవడానికి లేదా ఆ హాబీస్ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్టరీ గెయినింగ్ పీరియడ్ అంటే వాళ్ళ హాబీ వాళ్ళకి డెఫినెట్గా తృప్తినిచ్చే విధంగా ఉండడానికి బుధ భగవానుడు మిథున రాశిలో ఉండి అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని పరిశీలించాలి. అదేంటంటే బుధ భగవానుడు మిథున రాశిలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ద్వాదశ రాశుల వాళ్ళకి. కుజుడు మేషరాశిలో ఉంటూ వృశ్చిక మహాపురుష యోగాన్ని, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటూ శశ మహాపురుష యోగాన్ని. మనకి పంచమహాపురుష యోగాలోనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. ఇందులో 3 మహాపురుష యోగాలు వరుసగా రుచిక భద్ర శశ మహాపురుష యోగం. ఈ 3 యోగాలు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ కానుంది.
ద్వాదశ రాశులకి వర్తించే ఈ 3 గ్రహాల యొక్క ఈ స్పెషల్ మహాపురుష యోగము దీనికి వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అందించేది శనైశ్వరుడు కాబట్టి కొంచెం శనైశ్వరుడు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మిగతా 2 ప్లానెట్స్ కూడా బలంగా ఉంది కాబట్టి, అంటే కుజుడు బలంగా, మంగళ బలంగా ఉన్నాడు అండ్ బుధుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ నుంచి ఒక 5 నెలల లోపల ఈ వారం నుంచి మొదలై ఈ 5 నెలల లోపల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫలితాలు ఎప్పుడైనా చూడొచ్చు. అంటే ఈ మహాపురుష యోగాలకి సంబంధించిన ఫలితాలు మాత్రమే, మిగతాది జనరల్గా ఈ వారం జరిగేది ఈ వారం ప్రతి రాశుల వాళ్ళకి జరుగుతుంది. అయితే ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి రానున్న 5 నెలల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉంది, అలాగే ఈ వారం మీ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ప్రథమంగా ముందు మనం తెలుసుకున్నట్టు ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని అందించబోతున్నాయి. మీకు అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకు మీ రాశిలోనే భద్రమహాపురుష యోగం, పంచమహాపురుష యోగంలో ఒకటైన భద్రమహాపురుష యోగం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ఈ 3 మహాపురుష యోగాలు వెలిసి మీకు ఎలాంటి ఇది ఇస్తుందంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనండి. అంతకంటే ఏం లేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీకు ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటాయి, అది మీకు కావచ్చు లేదా లీగల్ డిస్ప్యూట్ కావచ్చు, సోషల్ డిస్ప్యూట్ కావచ్చు. అన్ని డిస్ప్యూట్స్ కూడా లీగలైజ్ అవ్వాలని ఉండదు. కొన్ని డిస్ప్యూట్స్ లీగలైజ్ అవుతాయి, కొన్ని డిస్ప్యూట్స్ లీగల్ దాకా వెళ్లకుండా సైలెంట్ వార్స్తోనో లేదా ఏదో వాదోపవాదాలతోనో అలా కూడా ఉంటాయి. ఇలాంటివి ఉన్న అది మీకు సంబంధించిందైనా, మీ కుటుంబంలో సంబంధించిన వాళ్ళది ఎవరిదైనా సరే లీగల్ డిస్ప్యూట్, సోషల్ డిస్ప్యూట్ ఇవేవైనా సరే ఈ 5 నెలల్లో సెటరేట్ అయిపోతాయి. భూమికి సంబంధించిన లబ్ధి ఉంది. ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదా ఆల్రెడీ చేసిన వాటిలో మీకు బాగా కలిసి వచ్చిందన్న న్యూస్ విని హ్యాపీ ఫీల్ అవుతారు. లేదా మీరు చేసిన భూమికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ 5 నెలల్లో. టోటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 5 నెలల్లో భూమికి సంబంధించినవన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి. అలానే ఆదాయపరంగా బాగుంటుంది. ఇప్పుడు చెప్పాం కదా, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఇవి కూడా సెటరేట్ అవుతాయి. ఇది ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 5 నెలల్లో ఎప్పుడైనా ఇవి జరగచ్చు. మనకి ఈ వారం యొక్క ఫలితాలు చూసుకోండి. ఈ వారం యొక్క ఫలితాలు, మీ రాశాధిపతి మీ రాశిలో ఉన్నారు. చక్కటి బుద్ధి బలంతో చాలా మంచి ఆలోచనలు తలెక్కుమంటాయి మీ బ్రెయిన్లో. మెయిన్ ఫైనాన్షియల్గా చాలా బాగా ఉందండి. ఫైనాన్షియల్గా బాగా సెట్ అయ్యే పీరియడ్ ఈ వారం నుంచే ప్రారంభమవుతుంది మిథున రాశి. మరియు మీరు మిథున రాశిలో పుట్టినా, మిథున లగ్నంలో పుట్టినా, ఈ రెండిట్లో మీరు ఏ కోవకి చెందిన వాళ్ళని ఈ పాయింట్ మీకు పర్ఫెక్ట్గా అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీ జ్యేష్ఠ సోదరులకు కూడా బాగా ఉంటుంది. అంటే మీ అక్కలు అన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వారం బాగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా టెన్షన్స్ అవి ఉంటే కనుక తగ్గుముఖం పట్టడానికి డెఫినెట్గా ఈ వారం ఒక మొదటి మెట్టు అవుతుంది. అలాగే ఈ వారం మీకు చాలా విషయాలు, అంటే పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లి ప్రయత్నాలు అవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి అనుకూలం. ఆల్రెడీ ప్రయత్నిస్తున్న వాళ్ళంటే మీ ప్రయత్నం ఇంకా కొంచెం పెంచండి, చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయమే, బట్ కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకోని డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ వారము. వ్యాపారస్తులకి కానీ ఈ డబ్బు ఖర్చు ఉన్న ఉద్యోగస్తులకి ఏది కూడా మీరు బాధపడుతూ చేయరు, ఆనందంగానే చేస్తారు. ఆనందంగా ఎప్పుడు చేస్తారు? మీకు సపోజ్ మీరు ఏదైనా కొనాలని అనుకుంటున్నారు, మీకు ఇంటికి కావాల్సిన వస్తువులే కావచ్చు లేదా మీకు కావాల్సిన వస్తువులే కావచ్చు, బంగారం కావచ్చు, ఇలాంటివి కొనాలనుకొని కొనలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు నేచర్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. బంగారం కానీ ఏదైనా మీరు కొనాలనుకున్నది కొనలేక ఆగిపోయినాయి, అలాంటివి కొంటారు. డబ్బు ఖర్చు అంటే ఉద్యోగస్తులకి ఇలానే. సో మీరు బంగారం కొనుక్కుంటే అది ఖర్చు అని మీరు ఫీల్ అవ్వరు కదా, హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. ఇలాంటి ఖర్చులు కొంచెం ఉంటాయి, ఏదైనా హ్యాపీగా ఫీల్ అయ్యే ఖర్చులు ఉంటాయి. ఇది ఉద్యోగస్తులకు మాత్రమే. ఇక వ్యాపారస్తులకైతే చాలా బాగా ఉంది. డబ్బు ఖర్చు ఉన్నా కూడా వ్యాపారస్తులకు కూడా సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఉద్యోగస్తుల లాగానే డబ్బు ఖర్చు ఉంటుంది. కాకపోతే కొంచెం ఆనందంగా పెట్టాల్సింది పోయి కొంచెము బాధగా పెడతారు. మీకు అవసరమైన ఖర్చులే ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగస్తులాగా మీకు కూడా బంగారం కొనుక్కునేది ఇదంతా ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఒక చిన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈ డబ్బులు అనవసరంగా లిక్విడేట్ని చెడగొట్టుకుంటున్నామేమో, ఇవి ఖర్చు పెట్టేసేసి అని కొంచెం ఇబ్బంది పడతారు. అంటే అయిష్టంగా ఖర్చు పెడతారు. అవి అవసరమైన ఖర్చులైనా సరే, ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే అయిష్టంగా ఖర్చు పెడతారు. మీ బిజినెస్ కూడా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆదాయపరంగా బాగుంది. ఆదాయపరంగా డే టు డే లైఫ్లో ఎక్కువగా డబ్బులు చూసేది వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది.
ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ మహాపురుష యోగాలు మనకి ఇంకా కొంతమందికి జన్మకుండలిలో యోగాలు ఉంటాయి, ఉండవు. కొంతమందికి జన్మకుండలిలో కనుక అవయోగాలు ఉంటాయి, గోచారంలో యోగాలని వాళ్ళు పూర్తిగా వడిసి పట్టుకోలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా గోచారంలో వచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మొత్తము విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన ఏ ఆలయమైనా సరే, రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి రావడము, దీనివల్ల కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి. ఏదో ఒక్కరోజు, ఈ వారంలో ఒక్కరోజైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి స్వామివారికి, పెరుమాళికి తులసిమాల సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావడం వల్ల ఈ మహాపురుష యోగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది జన్మజాతకాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ జాతకంలో ఇప్పుడు గడ్డివాము దగ్గర కుక్కలాగా ఉంటుంది, అది తినదు, ఆవుని తిననీరు అన్న చందాన వాళ్ళ జాతకంలో యోగాలు ఉండవు. సరికదా గోచారంలో ఎప్పుడైనా యోగాలు వచ్చినప్పుడు ఈ కుండలిలో ఉన్న అవయోగాలు ఆ యోగాన్ని మింగేస్తూ ఉంటాయి. అలా మింగకుండా పట్టుకోవాలంటే ఈ వారం ఈ పరిహారం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినడము, ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామం ఇప్పుడు మొదలుకొని కంటిన్యూగా 5 నెలలు వింటే కనుక చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. కానీ కనీసం ఈ ఒక్క వారం వరకైనా వినడానికి భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క అక్షరం కూడా, విష్ణు సహస్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులతోటి, స్థితికారకుడైన శ్రీమన్నారాయణ ఆశీస్సులతోటి మన స్థితిని బాగుపరుచుకునే విధంగా ఉపకరిస్తుంది శ్రీమన్నారాయణుడి ఆరాధన. ఇలా మీరందరూ చేసుకోవాలని భావిస్తూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.